ఏ ఉండు. ఏంటి జింగా? తర్వాత నేను ఇక్కడ ఎంక్వైరీ చేశాను, పక్కన అమ్మ క్యాంటీన్ ఏం లేదంట. నాకు మీ ఇద్దరి హెల్త్ చాలా ముఖ్యం. నువ్వు పని చేయి. వాడు తినడానికి ఫ్రిడ్జ్ లో ఏమైనా భోజనం పెట్టుకునే ఉంటాడు, అది కలిపి తెచ్చేసి ఓకేనా? తీసుకొస్తాం. తర్వాత ఇంకో విషయం. అబ్బా ఏంటో త్వరగా చెప్పు. వాడి చెవికి మెళ్ళలో బీరోలు ఏమైనా ఉంటే అవి కూడా తీసుకొచ్చేసేయండి. చచ్చాక అవి వాడికెందుకు? వాడి ఇంట్లో ఏమైనా వస్తువులు ఉంటే మనకి యూస్ అవుతుంది, అవి కూడా కలిపి తెచ్చేయండి, తప్పలేదు ఓకేనా? త్వరగా వచ్చేయండి. Come on, come on. ఎక్కువ లేట్ చేయకండి. ఇస్తున్నారుగా, టార్చర్ చేస్తున్నాడు. త్వరగా తీ. నువ్వే తీరా. జుంగాతో నేను మాట్లాడలేదు. వర్కౌట్ కాదు, వాడికి అసలు ఏ లక్షణం లేదు. సార్ ఇప్పుడు అలా చేయండి సార్, వదిలేయండి సార్. సార్ 1 2 3. ఏమయ్యా కకృతి డాన్ అనుకుంటాను. ఏమైంది? అప్పుడప్పుడు థియేటర్ ముందు సెల్ఫీ తీసుకుంటున్నా. మనకు ఒకటి నచ్చింది అనుకో, దాంతో డైలీ ఒక సెల్ఫీ తీసుకోవాలి. ఆ సెల్ఫీ చూస్తున్నప్పుడల్లా దాన్ని పొందాలని ఒక కసి వస్తుంది చూడు. ఈ థియేటర్లో ఒక్కొక్క ఇటుకలోనే నా పేరుందిరా. పత్రాలు రెడ్డి గారి పేరు మీద ఉన్నాయి. పెచ్చన ఏమోయ్ నువ్వు వచ్చిన తర్వాత మిగతా డాలర్ రేట్లను పడిపోయి ఉంటాయే. ఎప్పుడు మిగతా వాళ్ళని కిందకి దించేసి మనం పైకి రావాలనుకోవడం తప్పు. మనం పైకి వచ్చిన తర్వాత ప్లేస్ లేదు, కొంచెం కిందకి దిగంటే నాజుగ్గా చెప్తే వాళ్లే దిగిపోతారు. ఏంటంటే ఈ జుంగా మనుషులు 400కి 500కి చెవులు కోసి వ్యాపారం రేట్లు తగ్గించి వృత్తికి గౌరవం లేకుండా చేస్తున్నారు. ఫోటో చూడన్నా, భలే గన్నలాగున్నావు. ఇప్పుడేంటంటే కాఫీలో ముంచిన బండులాగా నానిపోయావు కదా. మీరు అడ్డమైన బుద్ధులు తిట్టేస్తాను. ఆ జోంగా కుర్రాన్ని మన డాన్ యూనియన్ మీటింగ్ రమ్మని చెప్పండి. ఆయన అక్కడ పెట్టి దులిపి పారేస్తాను. అన్న నిన్ను చూడాలి. ఫ్రీగా ఉన్నప్పుడు వస్తానని చెప్పు. అన్న నిన్ను చూడాలంట. రేపు వస్తానని చెప్పు. ఇవాళ చూడాలా? ఈవినింగ్ వస్తానని చెప్పు. ఇప్పుడా చూడాలా? ఇదిగో వస్తానా. నువ్వు బాత్రూమ్కి వెళ్ళరా. ఎవడ్రా మీ అన్న? అన్న సోమరాజు. ఏంట్రా సోపరాజు? సోపురాజు ఫైట్ అయిపోయింది, పో పో పరా. ఆ రోజుల్లో శోభరాజ్ అన్న వస్తున్నాడంటే మేమంతా అలా వెళ్ళిపోయేవాళ్ళం. అది రెస్పెక్ట్. అన్న ఫోన్ చేసి అడిగేవాడు ఎక్కడున్నారా అని. అన్నా నువ్వెక్కడున్నావని మేము అడిగేవాళ్ళం. అది రెస్పెక్ట్. ఆ తర్వాతే మేము అలా బయటికి వెళ్ళేవాళ్ళం. ఈ రోజు ఏంటంటే చిన్న చిన్న కుర్రాళ్ళంతా వ్యాపారంలో దిగి నాశనం చేస్తున్నారు. అన్నా మనమంతా ఎంత గౌరవంగా వృత్తి చేశాం. నిన్న అన్న చెప్పాడనే జుంగా పాయింట్ చూడడానికి మనాన్ని పంపిస్తే అన్నయ్య పిలుస్తున్నాడు రా అంటే ఎవరా అన్న అంటున్నాడా? సోప్రాజ్ అన్నయ్యరా, సోప్రాజ్ అన్నయ్య పిలుస్తున్నాడు అని చెప్పాడట. సోప్రాజ్ అయితే నాకేంటి, సర్ప్రాజ్ అయితే నాకేంటనే మనవాడు మూతిని పచ్చడి చేసి పంపించేశాడంట. ఏ భాషలో మాట్లాడుతున్నావు రే నాన్న? అన్నా నీకు సోమరాజ్ అని ఎవడో నా పేరు పెట్టింది? శోభన్ బాబు, మోహన్ బాబు, మహేష్ బాబు అని పెట్టుకోవచ్చుగా. చూడన్నా పోతాను రే. నేను నాకు శోభరాజ్ అని పేరు పెట్టుకున్నాను. మా నాన్న ఉయ్యాలో వేసి నన్ను ఊపుతున్నప్పుడు పేరు పెట్టాడు. నన్నేం చేయమంటావురా? చూడన్నా, డాన్ యూనియన్ మీటింగ్ ఉంది రారా అంటే దానికి టైం వేస్ట్ చేసి రావడం కుదరదంటున్నాడు. ఒకవేళ నేను వచ్చినా బేట ఇవ్వాలంటున్నాడు. అంటే వాడికి ఎంత బలుపు ఉందన్నా. జుంగా వచ్చేసాడా? సరే సరే. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.